నమస్తే అండి. హ్మ్. ఇప్పుడు ఫామ్‌లో గొర్రెపోతుల్ని, మేకపోతుల్ని పెంచుతున్నారు గదండీ! హ్మ్. అది వర్కౌట్ అవుతదంటారా? ఏముంది మరి మాత్రం ఆ బాధలు పడ్డానేడు బాబు. ఇలాగ గొర్రె, మేక ఇలా చెదిరిపోయి మేయడమే మరి. ఆ! ఆ! ఫాముల్లో పెడితే ఇవి మేయవండి? మేయవండి. ఎందుకనండి? హ్మ్. మరి ఇలాడి గడ్డి తవ్వేసి తినేత్తాయటండి ఇలాడి గడ్డి. ఆ! హ్మ్. ఇలాంటి గడ్డి? తవ్వేసి తింటాయి. ఆ! అయ్యయితే ఈ ఫారం గడ్డి జల్లి నేవడదల్లా కోసేయాల. ఆ! ఆ! కోసేయాలి. హ్మ్. అలా కోసేయాలంటే కష్టమే. ఆ! చాలా పనది. ఆ! ఆ! హ్మ్. మేతొచ్చిందని గదండీ కొత్తగా ఈటికి. మేత పెడితే ఒక షెడ్యూల్‌లో పెట్టి హ్మ్. ఆటిల్లో షెడ్యూల్‌లో పెట్టి మేతేస్తే అయి తింటాయని అంటున్నారు. తింటాయండి పొట్టు ఇది అది ఏత్తాన్రు ఇప్పుడు ఏత్తాన్రు గానీ చేస్తున్నారా అలాగా? ఆ! ఈ పొట్టు తవులు అది తింటాయండి. ఆ! తింటాయి గానీ మరి ఈ తిరిగొచ్చిన పట్టు రాదండి. ఏవండీ? ఈ ఇలా తిరిగి మేత్తయా ఆ! ఆటిలి పట్టు రాదు. అంత గ్రోత్ రావంటారా? హ్మ్. ఇలా తిరిగితేనే మంచిది. హ్మ్. వీటిలకల్లనా ఆవు, మేక గ గేద పర్వాలేదు. గేదెలైతే షెడ్‌లో పెట్టి పెట్టినా హ్మ్. అవి తిప్పకపోయినా పర్లేదు. ఆ! పర్వాలేదు. పాలిత్తయి. ఆ! ఈటి పాలు ఈటి పాలు ఎవరైనా కొంటారండి? చూద్దాంలెండి. ఎవరు కొనట్లేదా? హ్మ్. ఆ! ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయండి? పర్లేదండి ఇదివరకు మీద ఆలోచించుకుంటే ఇప్పుడు మేక రేట్లు ఇవి. మేకలు మరి ఇలా మేకుందంటే 10,000 అండి. ఇలాంటి ఆ! మేకైతేనా? ఆ! ఈ బొక్కడున్నదంటే ఇప్పుడు మరి ఒక 10 రోజులు పోతే ఇయి 10,000 వస్తాయి. ఆ! ఇప్పుడు ఒక 8,000, 7,000 ఇలాగ వస్తాయి. 8,000, 7,000 హ్మ్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల్లో ఎ ఎన్ ఎ ఎన్ని నెలలు పడతదండి పిల్ల పెద్దదవ్వాలంటే? ఆ! ప ప పడతదండి బాబు మరి. మీనట్టు మేపినోళ్ళు కాడ ఒక 7, 8 నెలలకి కోతకెళ్ళిపోతది. 7, 8 నెలలకు ఆ! కోతకెళ్తది. కోతకెళ్తది. ఒక పిల్ల ఇది గర్భం ఎన్ని నెలలుంటదండి? ఐదో నెల వెళ్ళిపోయి ఆరో నెలలోంచి ఇంటాయండి. ఎంతయండి? హ్మ్. ఇప్పుడు గొర్రె మేకన ఆవు, గేదె 9 నెలలు మన మనిషిలాగా. మనిషిలాగే 9 హ్మ్. నెలలుంటాయి. హ! ఛ! ఆ! హ్మ్. ఈ ఇప్పుడు ఈ ఈ మేతలు పెట్టి మేయించినా మీ పనవ్వదు. వర్కౌట్ అవ్వదంటారా? షెడ్యూల్‌లో పెడితే? మరి దానికి తగ్గట్టు చెయ్యాలి బావ మరి. ఈ ఈ తవుడు, మినపొట్టు ఇది అది కలిపి ఎడితే మరి ఆడగడ్డి ఉండి కోసి ఎయ్యాల మరి. మీరెన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారండి మేకలు? మా చిన్నోడి కాంచి మా మేకలు కోస్తామండి. ఆ! చిన్నోడి కాంచి ఉన్నాయి. చిన్నప్పటి నుంచి మేకలు కాత్తన్నారు. ఈట్లి వల్ల మేము బతుకుతాం. ఈట్లి వల్లే. హ్మ్. ఇప్పుడు ఈట్లికి ఈట్లి వ ఈట్లి ఈట్లి ఈ మీరు షెడ్యూల్ ఎందుకు పెట్టి పెంచట్లేదండి? మీరు ఇలా ఎందుకు పెంచుతున్నారు? చెడ్లయి మరి ఉండవండి. అలా మొట్లు ఉత్త పేడ యేసుకొని బాగుంటాయేటండి. ఆ! హ్మ్. బాగోవండి. హ్మ్. హ్మ్. ఇంకా ఇప్పుడు ఇలాగే గాని మేము గుడ్లు గరువులంట దొడ్లేసి మడి దొడ్లేసి రోజుకో బసలోని ఉండేవండి. ఇదివరకు. హ్మ్. ఇప్పుడు ఇవి ఇప్పుడు రాత్రి ఇంటికి తీసుకెళ్ళిపోతారా? ఆ! ఇంటికాడే. రాత్రి ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ హ్మ్. పొద్దున్నే తీసుకొచ్చి కాసుకుంటారు. ఆ! ఆ! ఈ మరండి. చుట్టుపక్కలే తిప్పుతారా? ఇంకెక్కడైనా తిప్పుతారా? మరి చుట్టుపక్కల మరి ఈ 4 ఎటండి ఎళ్తాయి. ఆ! ఈ చుట్టుపక్కల. ఆ! హ్మ్. చుట్టుపక్కల మేత దొరుకుతుంది కాబట్టి ఇబ్బంది ఆ! లేదు. ఇబ్బంది ఉండదు. నీళ్ళు గూడా ఆ! నీళ్ళు ఇంటికెళ్ళక పెడతారా? ఆ! హ్మ్. జట్టీలేస్తాం. ఎన్నున్నాయండి మీ దగ్గర జీవాలు? ఈ మేకలా? హ్మ్. ఎన్నున్నాయండి 7, 8 ఉన్నాయి. ఉండేవండి అమ్మీనానండి. అమ్మేసారా? ఆ! హ్మ్. హ్మ్. ఉండండి బాబు వస్తానయితే. ఆ! సరే.